మనమైతే ఈరోజు కంటి చూపు కారం పొడి రెడీ చేసుకుందాము. ఒక రోజు ముందు కరివేపాకును వాటర్లో కడిగేసి మంచి ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులో కరివేపాకు వేసి కొద్ది గీ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో శనగపప్పు ఒక గ్లాసు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పును కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నువ్వులను అవి చిటపట అన్నదాకా వేయించుకొని పక్కన తీసుకోవాలి. తర్వాత ధనియాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కంటి చూపు కారం పొడి కళ్ళకి చాలా మంచిది. చిన్నపిల్లలు పెద్ద పిల్లలకి అందరికి చాలా మంచిది. అద్దాలున్నా పోతాయి అన్నమాట. ఇది దోశలోకి బాగుంటుంది. అలా వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా అన్నిటినీ గ్రైండ్ చేసుకొని తర్వాత కారం, ఉప్పు, కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి కారం పొడి.